వద్దు అనుకున్నది వరమైంది, ఆపదలో పాశుపతాస్త్రమైంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఊహించని ఎన్నో పరిణామాలకు రాజకీయాలు వేదికలవుతూ ఉంటాయి. వద్దు అనుకున్నది మనదవుతుంది, మనది అనుకున్నది కాకుండా పోతుంది. వేదాంతంలా కనిపించిన వైరాగ్యపు రాగంలా అనిపిస్తున్నా ఇప్పుడు ఇదే నిజం. ఏపీలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు సైతం దీన్నే స్పష్టం చేస్తున్నాయి. నాడు మండలే రద్దన్నారు, ఇప్పుడు అదే మండలిలో మంటలు పుట్టిస్తున్నారు. పెద్దలెందుకు వృధా ఖర్చు అన్నారు. ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష. ఇప్పుడు ఆ పెద్దలే పార్టీకి అస్త్రాలయ్యారు. That the legislative council of the state be abolished. That the legislative council of the state be abolished. ఈ మాటలు గుర్తున్నాయా? సరిగ్గా 5 ఏళ్ల క్రితం నాటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి. అంతేకాదు, ఏకంగా పెద్దల సభను రద్దు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా అసాధారణ చర్చకు కారణమైంది. రాజధాని బిల్లుల విషయంలో మండలిలో చుక్కెదురవడంతో ఏకంగా ఆ పెద్దల సభనే రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది నాటి ప్రభుత్వం. ఈ అంశంపై నాడు సీఎంగా అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన వైఎస్ జగన్ పెద్దల సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభ ప్రజల కోసం కాకుండా నాయకుల కోసం పనిచేస్తోందన్న జగన్ అలాంటి మండలి ఉండాల్సిన అవసరం ఏంటంటూ మండిపడ్డారు. గతంలో ఎన్టీఆర్ సైతం మండలిని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తాను కూడా అదే దారిలో ముందుకు వెళ్లారు. అసలు అసెంబ్లీలోనే ఎంతో మంది డాక్టర్లు, లాయర్లు, విజ్ఞులు ఉన్నప్పుడు ఇక పెద్దల సభతో పనేముందన్నారు జగన్. విభజనతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద రాష్ట్రానికి, ఏపీకి మండలి అవసరమా అని ప్రశ్నించిన జగన్ దాన్ని రద్దు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అయితే అనేక విధానపరమైన కారణాలతో ఆ తంతు ముందుకు సాగలేదు, అది వేరే విషయం. అయితే నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షం చేపట్టిన ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులే తలెత్తాయి. అధ్యక్ష, దీనివల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం, ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచి కూడా జరిగే అవకాశం కూడా ఇవాళ ఎక్కడా కూడా కనిపించడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది పబ్లిక్ యూటిలిటీ అంటే ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష. దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష. ఇది ట్రెజరీ నుంచి ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష. ఇక సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి ఏపీ పొలిటికల్ సినారియో మొత్తం మారిపోయింది. 151 సీట్ల వైసీపీ 11కి పడిపోయింది. కూటమిగా వచ్చిన ఎన్డీఏ పక్షాలు 164 సీట్లలో మొత్తంగా దున్నేశాయి. తగినంత సంఖ్యాబలం లేదంటూ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు సైతం ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ అంశంపై కోర్టులో కొట్లాడుతున్న వైసీపీ అసెంబ్లీ సమావేశాలను సైతం బాయ్కాట్ చేసేసింది. చివరాఖరికి అప్పుడొద్దనుకున్న పెద్దల సభే ఇప్పుడు వైసీపీకి పెద్ద దిక్కైంది. ఏ సభనైతే వృధా ఖర్చు అనుకున్నారో ఇప్పుడు అదే సభలో నిలబడి బలమైన వాయిస్ వినిపిస్తున్నారు వైసీపీ సభ్యులు. రాజధాని బిల్లుల విషయంలో పరాభవాన్ని తట్టుకోలేక నాడు మండలినే మాయించేద్దామనుకుంటే ఇప్పుడు అదే మండలి పార్టీ బలాన్ని కాపుగాస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ శాసన మండలిలో మాత్రం వైసీపీకి మెజార్టీ సభ్యులున్నారు. దీంతో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ తమ గొంతుకును బలంగా వినిపించే అవకాశం ఆ పార్టీ సభ్యులకు లభిస్తోంది. 5-6 సభ్యులు గోడ దూకినా ఇప్పటికీ ఆ పార్టీ సంఖ్యాబలం మెజార్టీలోనే ఉండడం కలిసొస్తోన్న అంశం. ఏది వద్దనుకున్నారో ఇప్పుడదే వారి పార్టీకి రక్షణ కవచంగా మారింది. బహుశా మండలి విషయంలో వైసీపీ నేతలంతా ఇప్పుడు ఈ మాట అనుకోకుండా ఉండలేరంటే అతిశయక్తి కాదేమో. అప్పట్లో రద్దు చేసేద్దామనుకున్న పెద్దల సభే పార్టీకి కష్టకాలంలో బలమైన వేదికగా మారిందని అనుకోకుండా ఉండలేరేమో. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జరిగిన వరుస పరిణామాలు సైతం అదే నిజమని రుజువు చేస్తున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత వెనువెంటనే జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలో దింపిన వైసీపీ ఏకగ్రీవంగా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు, మండలిలో సత్యబాబుకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రమోషన్ కూడా ఇచ్చింది. దీంతో పెద్దల సభలో వైసీపీకి మరింత బలమైన వాయిస్ దొరికినట్లయింది. తన సీనియారిటీనంతా రంగరించేస్తోన్న బొత్స
మండలిలో అసలు మజా చూపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకును పెడుతూ అసెంబ్లీలో కనిపించని వేడిని మండలిలో పుట్టిస్తున్నారు. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను. ఆయన చనిపోయారు, ఆయన జీవితంలో ఆయన జీవితంలో వేసి ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలుతారు నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో మిస్ అవుతోన్న పొలిటికల్ మజా మండలిలో కనిపిస్తోంది జనాలకు. సో టైం వేస్ట్, మనీ వేస్ట్ అనుకున్న మండలే కష్టకాలంలో వైసీపీకి ఆదరవైందనే టాక్ రాజకీయంగా వినిపిస్తోంది. ఆ పార్టీకి పొలిటికల్ గా నిలదొక్కునే అవకాశం పెద్దల సభతో దక్కిందనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో అత్తాపత్తా లేకుండా పోయిందంటూ ప్రత్యర్థుల నుంచి వస్తోన్న విమర్శలను తిప్పికొట్టేలా మండలిలో బలమైన వాయిస్ వినిపిస్తోంది వైసీపీ. ఒకవేళ అంతా సవ్యంగా జరిగి అప్పట్లో వైసీపీ చేసిన మండలి రద్దు ప్రయత్నాలు సక్సెస్ అయ్యుంటే ఇప్పుడు జగన్ అండ్ టీంకు ఈ మాత్రం వాయిస్ వినిపించే పరిస్థితి ఉండేది కాదేమోనన్న అభిప్రాయం పొలిటికల్ గా వ్యక్తమవుతోంది. అంతే మరి, ఎంతైనా ఇది రాజకీయం.